గఫూర్ గారు, ఒకటి గత కొన్ని రోజులుగా రీసెంట్లీ లాస్ట్ 3-4 డేస్ నుంచి వైసీపీ శ్రేణులు అలాగే కొంతమంది జర్నలిస్టులు మనకు తెలిసిందే కదా, ఎలాగ డివైడ్ అయి బయాస్ అయిపోయారు వీళ్ళు. చూసారా, మళ్ళీ ఎటువంటి అప్డేట్స్ లేవు, లిక్కర్ కేసు నెమ్మదిగా నీరు గారిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది, ఎందుకంటే పైనుంచి పర్మిషన్స్ రాలేదు, ఎవరైతే ఫైనల్ బెనిఫిషరీ బిగ్ బాస్ అంటున్నారో అదంతా కూడా హుళక్కే ఇదంతా అని చెప్పేసి మాటలు వినపడుతున్న తరుణంలో ఈరోజు ఒకటి ఏసీబీ కోర్టు ఇలా అడగటం అని అంటే ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు వెంకటేశ్వరరావు గారు క్లియర్గా, అట్లాంటిది ఏం లేదని చెప్పేసి. రెండోది మళ్ళీ వీళ్ళకి ఎవరైతే లిక్కర్ కేసులో ఉన్న వాళ్ళందరికీ రిమాండ్ ఎక్స్టెండ్ చేసింది కోర్టు. సో అలాగే వీళ్ళు ఎప్పటికప్పుడు ఫైల్ చేస్తున్నటువంటి మధ్యంతర రెగ్యులర్ బెయిల్స్ని కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వస్తున్నారు, ఎవరికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. మిథున్ రెడ్డి లాంటి దగ్గర నుంచి చెవిరెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా ఎక్కడ రిలీఫ్లు అయితే రావడం లేదు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ సార్? సీరియస్గానే వెళ్తుందని భావించాలా? సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. ఇది సీరియస్గా పోతుందా లేదా అని నేరుగా నాకు ప్రశ్న అడిగితే చెప్పడానికి కొంచెం తటపాయింటాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అవినీతి జరిగింది, ఈ అవినీతి ఎటు పోయింది ఆ డబ్బు అనేది బయటికి తీయాలి కదండి. ఇప్పుడు 11 కోట్లు రాబట్టడము, ఆ తర్వాత ఇంకేదో కొంత జప్తు చేసినారు అనేది నామినల్ అమౌంట్. అది కూడా అంటే 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతి ఎస్టాబ్లిష్ చేయడానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఇంకా సేకరించలేదు. సేకరించి ఉంటే వాళ్ళ దగ్గర ఏమైనా ఉందేమో నాకు తెలియదు. బట్ బై ఇట్ అపియరెన్స్, దాని యొక్క అపియరెన్స్ చూస్తే మాత్రం ఆ సాక్ష్యాధారాలు, ఈ డబ్బు ఇదిగో ఈ రకంగా ఫలాన్ చోటికి చేరింది, లేదా ఫలాన్ దాంట్లో ఇన్వెస్ట్ అయింది, లేకుంటే ఫలాన్ని మేము సీజ్ చేసాం, మేము అటాచ్ చేసామని చెప్పడానికి తగినటువంటి పద్ధతిలో లేదు. రెండవది, నేను మొదటినే చెప్పానండి, మరి మీ ఛానల్లో ఇంకో ఛానల్లో, ఎలక్షన్స్లో ఖర్చు పెట్టినారు అనే వాదన తీసుకుంటే కేసు నిలబడదండి. ఎలక్షన్స్లో ఖర్చు పెట్టినారు అనే వాదన అది వీకెస్ట్ వాదన అవుతుంది, అది నిలబడదు. కాబట్టి వీరు డబ్బు ఎట్లా వసూలు చేశారు అనేది చెప్తున్నారు. ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇచ్చారు, ఫలానా వాళ్ళు ఇచ్చారు. ఇన్వెస్ట్ చేసింది బంగారం కొన్నారు, లేకుంటే పొలాలు కొన్నారు. ఆ బంగారం ఎక్కడుంది, ఆ పొలాలు ఎక్కడున్నాయి, ఈ డబ్బు ఎక్కడ పోయింది అనేటువంటిది ఇప్పుడు ఏసీబీ కోర్టు అడిగిన 21 అంశాల్లో అది కూడా ఒక అంశంగా ఉంది. రెండవది ఏమంటే, నాకు ఇప్పటికీ డౌట్, సరే జనసేన వారు చెప్పినా టీడీపీ వారు చెప్పినా నాకుండే డౌట్ నాకుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేది కేంద్రం అండి. పైకి వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా మేము అది చేసినాం ఇది చేసినాం చాలా గొప్పలు చెప్పుకుంటుంటారు, కానీ కేంద్రం యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది. కేంద్రం జగన్మోహన్ రెడ్డితో తగాదాకు సిద్ధంగా లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. వారి యొక్క స్ట్రాటజీ వారికి ఉంది. కేంద్రంలో ఉండేవాళ్ళు ఈ రాష్ట్రంలో 2 పార్టీలు బతికి ఉండాలా, వైసీపీ కూడా బతికి ఉండాలా, టీడీపీ బతికి ఉండాలా, ఇద్దరు రాష్ట్రంలో కుమ్ముకొని, కానీ కేంద్రానికి వచ్చేపాటికి 25 సీట్లు వీళ్ళు మమ్మల్ని బలపరచాలనేది స్ట్రాటజీ వాళ్ళు. ఆ స్ట్రాటజీ మరింత బలపడుతుంది. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో వెంటనే రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసినాడు, వీళ్ళు రిప్లై చేసినారు, ఇప్పుడు వీళ్ళు ఓన్ చేసుకుంటున్నారు. సరే, అది ఆ రాజకీయ పార్టీ స్ట్రాటజీలకు నేను పోవడం లేదు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు అదాని కేసు డైల్యూట్ అయిపోయింది, తెలుగుదేశం ముద్దాయి ఇంట్లో. అదాని 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అనేటువంటిది FBI కోర్టులో ఫైల్ చేసిన అమెరికాలో, ఇక్కడ తెలుగుదేశం పార్టీ దాని గురించి పట్టించుకోవడం లేదు. ఈ డబ్బు ఎక్కడి పోయింది అనేది వెతకాల. ఆ డ్యూటీ మంది, ప్రజాధనం, దానివల్ల లక్షల కోట్ల రూపాయలు భారం పడుతుంది. వాళ్ళు చెప్పిందే, నేను చెప్పడం కాదు. 17 కోట్ల కేసు వేశాడు. అదాని కేసు అట్లా పక్కెళ్ళిపోయింది. స్మార్ట్ మీటర్లది మళ్ళా వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు గారే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి నాకు లడ్డూలాగా దొరికాడు చేతిలో అని. అదే లడ్డులాగా దొరికితే లడ్డూని తినొచ్చు, జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.
వదిలేసాడు. ఏం చేస్తారని చూడాలి. నా డౌట్స్ నాకున్నాయి. నేనేమి వీళ్ళు లొంగిపోయినారని అది కూడా చెప్పడం లేదు. నా డౌట్స్ నాకున్నాయి. అందుకోసం ఇప్పుడు ఎందుకంటే ఈ డబ్బు తేలాలంటే అది జగన్మోహన్ రెడ్డి దగ్గరికే పోతుందండి. జగన్మోహన్ రెడ్డి బ్యాంక్ సంగతి ఏమిటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉండదు. దానికి ఇన్కమింగ్ బాగా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తే ఆ బ్యాంక్ ఇన్కమింగ్ తెలిసిపోతుంది మనకు. ఆ సీరియస్ ప్రయత్నాలు ఉన్నాయా లేదా అనేది చూడాలా. సీరియస్ ప్రయత్నాలు ఉంటే ఈ అరౌండ్ ది బుష్ ఎందుకండి? అరే పాలసీని వయలేట్ చేసి పాలసీని ఒక దొంగ పాలసీ, దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక పాలసీని నిర్ణయిస్తే అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్. ఇప్పుడు కేజ్రీవాల్ చేసింది ఏమిటి? అదే కదా. కేజ్రీవాల్ ఎంత డబ్బులు తిన్నాడు ఏమిటి అనేది కాదు, పాలసీని డివైడ్ చేసినారు, పాలసీని మార్చినారు మీ రాజకీయ ప్రయోజనం కోసం అనేది కేసు. ఇక్కడ పాలసీ స్పష్టంగా పాలసీ మార్చినారు, అఫిషియల్ కాదు అనఫిషియల్ గా ఎవరిట్లో కూర్చొని అవన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా. అక్కడ మార్చిన పాలసీ గ్రౌండ్ కూడా కాల, ఇంప్లిమెంటేషన్ లోకి రాలా. కానీ ముఖ్యమంత్రి బొక్కలోకి వెళ్ళిండు, ఉప ముఖ్యమంత్రి బొక్కలోకి వెళ్ళిండు. ఇక్కడ పాలసీ చేంజ్ అయిపోయింది, ఇంప్లిమెంట్ అయిపోయింది, గవర్నమెంట్ వెనక్కి కూడా వెళ్ళిపోయింది. గవర్నమెంట్ పోయింది, ప్రజలు చచ్చిపోయినారు. లక్షల కోట్ల కాదు, 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం అంటే కనీసం 30,000 కోట్ల రూపాయలు డిజిటల్ ట్రాన్సాక్షన్ కాకుండా నగదు రూపంలో కొల్లగొట్టినారని మేమంతా మాట్లాడినాం సార్. మీరు యాంకర్లు మేము అరిసి మా నోరు నొచ్చింది. అవన్నీ మాకు గుర్తున్నాయి. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయినాయి. అవన్నీ ఇప్పుడు 3,500 కోట్లకు వచ్చింది. అది కూడా ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. కాబట్టి సీరియస్ ప్రయత్నాలు కనుక లేకపోతే ప్రజలు మాత్రం చెప్తున్నాను సార్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, లేకుంటే తెలుగుదేశం ప్రతినిధి ఉండొచ్చు. ఒకటండి, ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మనం వేసే వేషాలన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు కనుక సీరియస్ గా లేకపోతే మాత్రం మీరు కూడా రాబోయే కాలంలో మ్యూజిక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంతవరకు నేను చెప్పగలను. శరత్ చౌదరి గారు.